తాను మహేశ్వరం ప్రజలకు జీవితాంతం సేవ చేస్తానని, ఇక్కడి ప్రజలను మరిచిపోలేనని మాజీ హోంమంత్రి పట్లొల్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికైన సబితా ఇంద్రారెడ్డికి సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి ఓట్లు వేసి గెలిపించడం ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. ఇక్కడి ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు సబితా ఇంద్రారెడ్డి. ఈ గెలుపు మామూలు గెలుపు కాదు, 100%. అంటే నిజంగానే ఒకసారి నేను ఒకదాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ గెలుపు గురించి ఆలోచిస్తామంటే దీని వెనకాల ఎంతోమంది శ్రమ, ఎంతోమంది ఆశీర్వాదం, ఎంతోమంది సహకారం, ఎంతోమంది కూడా సవితమ్మ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది సాధ్యమైన మాత్రం మరొకసారి అనుకున్నాము. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, పార్టీ పరంగా జరగాబట్టి 4.5 సంవత్సరాల నుండి ఏ రాత్రి ఎక్కడ నేను వస్తున్నా కూడా ఒక సోదరిని వెన్నంటూ ఉన్నట్టే రిసీవ్ చేస్తున్నప్పటి నుండి పంపించేంత వరకు నాతో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకులకి, కార్యకర్తలందరూ చేతుల్లో వచ్చి నమస్కరిస్తా ఉన్నారు. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు 4.5 సంవత్సరాలు మీరు ఇచ్చిన అన్న, మీరు చూపించిన ధైర్యం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పనిచేసిన మాత్రం మరొకసారి ధన్యవాదాలు చెబుతా ఉన్నా. వారితో పాటు మన ఎన్నికల్లో ఈ 15 రోజుల నుంచి ఒక యుద్ధంగానే జరిగింది. మన కౌంటింగ్ రోజు అయితే 16 రౌండ్ల వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే SKS Fly టీవీని సబ్స్క్రైబ్, లైక్ చేయగలరు.